సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? రాచా మల్లికార్జునరావు, సోషల్ వర్కర్, తెలుగు రాష్ట్రాల కరోనా వారియర్ అమ్మా. కరోనా వారియర్, చాలా మంచి పేరు సార్. చెప్పండి, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసెంబ్లీ సమావేశాలు అనేవి ప్రజలకి మనమేం చేసాం, ఇంకా చేయాల్సింది ఏముంది అనే విధంగా ఇంతవరకు మేము ఈ పనుల వరకు పూర్తి చేయగలిగాం. ఇక ఇన్ని పనులు ఉన్నాయి, ఇవి కూడా మేము పూర్తి చేయాలనేటువంటి దృక్పథంతో పాలకపక్షం అనేది ఉంటే చాలా మంచిది. అదేవిధంగా ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకులు అనేటువంటి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా అసెంబ్లీకి రావాలి. ఎందుకంటే ఒక శాసనసభ్యులుగా ఎన్నుకున్న తర్వాత ఒక అర్హత ఇచ్చారు అతనికి. సీఎం అర్హత కాదు, అతనికి ఫస్ట్ ఎమ్మెల్యే అర్హత అయిన తర్వాతే సీఎం అర్హత ఇస్తారు. ఎవరైనా ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అర్హత తర్వాత సీఎం అర్హత వస్తుంది. ఆ సీఎం అర్హత తర్వాత ప్రతిపక్ష హోదా అర్హత అనేది తెచ్చుకోవాలి. తెచ్చుకోలేకపోయినందువల్ల ప్రతిపక్ష నాయకుడిగానే ఇప్పుడు కొనసాగుతాం అనేది జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిసినాయి కాబట్టి అతను ఏకపక్షం పార్టీ ఉన్నాడు కాబట్టి అతను యాక్చువల్గా ప్రతిపక్ష ఇదే. అతను కూడా కొంత నాకు సమయం కేటాయించమని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. అది కూడా ఆ సమయం అనేది కొంత అనేది కేటాయించాలనే ఉద్దేశంతోనే ఉన్నారని నేను భావిస్తున్నాను. మరి ఆ కేటాయించినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజా సమస్యల గురించి అతను కూడా మాట్లాడుతూ ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి, ఈ పూర్తి చేయలేకపోతున్నారు. ఇప్పుడు రెడ్ బుక్ డైరీ, ఇవి డైరీలు ఎన్ని చట్టం తన పన్నాన్ని చూసుకెళ్తుంది. ఎన్ని డైరీలు రెడ్ బుక్లు పెట్టా, ఎన్ని ఏ బుక్లు పెట్టినా కానీ చట్ట పరిధిలోకి వచ్చేయే ఇంప్లిమెంట్ అవుతాయి. కానీ చట్ట పరిధిలోకి రానివి, చట్టం వ్యతిరేకంగా పెట్టిన కేసులు ఏవి ముందుకెళ్ళే ఆవశ్యకత ఉండదు. కాబట్టి తప్పనిసరిగా మరి అతనికి కూడా కొంత సమయం అనేది ఇస్తే ఒక పెద్ద తరహాలో వాళ్ళ నాన్నగారి యొక్క స్నేహితులుగా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. కొంత సమయం ఇవ్వాలి. ఆ సమయాన్ని కూడా ఇతను దుర్వినియోగం చేయకుండా అనేక వేల ప్రజాధనంతో ఖర్చు పెట్టి జరిగేటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రజలు కష్టపడి కట్టినటువంటి పన్నులతోటి వాళ్ళ కార్లలో వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఈ సమావేశం బయట ఇదివరకు పంచాయతీలు జరిగాయి. బయట కూర్చొని ఎండలో ఇసునకర్ర వాళ్లే ఇసురుకుంటూ చేసే పంచాయతీలు ఇప్పుడు ఈ ఏసీలో కూర్చునే పంచాయతీలు చేసేటువంటి వ్యవస్థకు వచ్చింది. ఎమ్మెల్యే ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా ప్రజల యొక్క సమస్యలని, రోడ్లు గోతులు కొన్ని అక్కడక్కడ పూడ్చలేకపోయారు, ఆ గోతులు కానీ, అదేవిధంగా గుంటూరు బ్రిడ్జి గురించి కూడా ఒక పెద్ద సమస్య ఉంది. గుంటూరు బ్రిడ్జి సమస్య ఏంటంటే అది మరి పెమ్మసాని గారు చాలా ఉదారంగా ఇంతకుముందు నా కనీసం 25 సంవత్సరాలుగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను గుంటూరు 2 టౌన్ ఎమ్మెల్యేగా. నేను సమస్యలు చెప్పాను. అప్పుడు 14 రోడ్ల దగ్గర ఆర్యూబీ నిర్మించాలి. 14 రోడ్ల దగ్గర ఆర్యూబీ కనుక నిర్మించగలిగి ఉంటే ఈ రోజున ఓవర్ బ్రిడ్జి సమస్య పెద్దదై ఉండేది కాదు. అది కంకరణ గేట్ దగ్గర పెట్టడం జరిగింది. అది కూడా 2-3 యూటర్న్లు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. వాగొస్తే నీళ్లు నిలిచే పరిస్థితి ఉంది అక్కడ. అదేవిధంగా 14 రోడ్ల దగ్గర ఆర్యూబీ కనుక పడి ఉంటే ఈ ఫ్లైఓవర్ వచ్చేసి ఆర్ఓబీ వచ్చేసి కరెక్ట్గా అంకమ్మనగర్లో దిగేది. అంకమ్మనగర్ దగ్గర నుంచి మన ఈ రోడ్డు ఏది డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ రోడ్డు, ఈ ఎన్టీఆర్ స్టేడియం పక్క రోడ్డుకి, కృష్ణానగరం రోడ్డుకి లింక్ అయ్యేది. ఇప్పుడు అది దాటి ముందుకెళ్ళి వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. అదేవిధంగా అక్కడ కూడా ముందుకు జరిగి ఆర్యూబీ కనుక 14 దగ్గర కనుక ఉండుంటే ఈరోజు ఓవర్ బ్రిడ్జి పెద్ద సమస్య అయి ఉండేది కాదు, 3 అంచెల పెద్ద సమస్య అయి ఉండేది కాదు. అంతేకాకుండా ఈరోజు బ్రిడ్జి కడుతున్నారు, బాగానే ఉంది. ఆ బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి ఎక్కడి నుంచి 8వ లైన్ నుంచి ఏసీ కాలేజీ దగ్గర కడుతున్నారు. దానివల్ల ప్రయోజనం ఏమి నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే అది వాస్తవంగా ఫస్ట్ అనుకున్న ప్లాన్ ప్రకారంగా అది కరెక్ట్గా అక్కడ దిగితే మార్కెట్ దగ్గర నుంచి ఇక్కడ వచ్చేసి అంబేద్కర్ బొమ్మ దగ్గర కనుక దిగితే ఎటు వాళ్ళటు డివైడ్ అయ్యి వెళ్ళిపోతారు. ట్రాఫిక్ సమస్య అనేది రాదు. మరి ఆ సమస్య నేను అనుకున్నాను జనరల్గా ఈ ఓవర్ బ్రిడ్జి సమస్య కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించాలి. ఇది అసెంబ్లీలో కూడా చర్చించాలి దీని గురించి. ఫండ్స్ అంటే మరి మనం ఎన్నుకుంటున్న నాయకుల్ని, మరి ఈరోజు పెమ్మసాని గారు 1000 కోట్ల అధిపతి ఉన్న ఎంపీల్లో కల్లా పెద్ద ఎంపీ గారు అన్నాం కదండి. మరి దానివల్ల ప్రయోజనం ఉండాలి కదా. ఆయన సొంత డబ్బులు ఏం పెట్టక్కర్లేదు. కాకపోతే ఆ బ్రిడ్జి వేస్తే అతను చరిత్రకారుడు అవుతాడని నా ఉద్దేశం. కరెక్ట్గా ఆ బ్రిడ్జి ఇప్పుడు అనేక మంది వచ్చారు. ఈ బ్రిడ్జి సరికట్లా ఆర్యూబీ 14 దీలా ఇక్కడ కంకరగడ్డ ఆర్యూబీ పెట్టారు, అది నీళ్ళు నిలుస్తున్నాయి. ఈ సమస్యలు తీర్చగలిగేటువంటి ఒక మహానుభావుడుగా పెమ్మసాని గారిని నేను అభివర్ణిస్తూ, దయచేసి ఈ విధంగా కూడా ఆలోచించి అనేక మంది వస్తారు.
ఎవడు సమస్యల వాళ్ళతో వచ్చేసి మా షాపులు మా ఇది మా స్థలాలు అని చెప్పి అంటారు. కానీ ప్రజా సమస్యను తీర్చగలిగిన నాయకుడే నిజమైన నాయకుడు. ప్రజా సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని సర్వే చేసే పరిస్థితిగా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. అది చరిత్ర, 100 సంవత్సరాల పైన చరిత్ర. మేము ఉన్నా లేకపోయినా కానీ ప్రజలు గుర్తుంచుకొని పలానా ఆయన కట్టించారని చెప్పి చరిత్రకారులుగా నిలబడిపోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చరిత్రకారులుగా నిలబడాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కొంత సమయం కేటాయించమనండి. ఆ సమయం కూడా దుర్వినియోగం చేస్తుంటే, అబ్బాయి నువ్వు సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నావు, నువ్వు అనవసరంగా మా మీద అబండాలు వేస్తున్నావు, కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడలేదని చెప్పి ఆ సమయాన్ని తీసేసినా ఇబ్బంది లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. అంతేగాని మా బుక్ ఏదో ఓపెన్ చేశారు, ఇదో జరుగుతుంది, దాడి జరుగుతుంది, ఇది ప్రజలు కూడా వినిపించుకోవట్లేదు. ప్రజలు ఎవడు సమస్యలు ఆడి ఆ సమస్యలు లేకుండా బతికి ఉండేటువంటి ప్రభుత్వాలే నెక్స్ట్ కూడా గెలిచే ఆవశ్యకత ఉంది, అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా జాగ్రత్త పడి కొన్ని సమస్యలు పరిష్కరిస్తూ దిశగా ముందుకెళ్ళాలి. ఏదేమైనా ప్రజా సమస్యలు దుర్వినియోగం చేస్తే దయచేసి ప్రార్థిస్తున్నాను నాయకుల్ని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా.